మేడం 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 ఏమిటి నిజం చెప్పండి, మా బావకేమైంది? ఉదయానికల్లా వస్తారని చెప్పారు. ఇప్పటి వరకు మా బావ రాలేదు. కారుని చూస్తే నీకు తగిలిపడిపోయింది. కారులో మనుషులెవరూ లేరని అర్థమవుతుంది. అంటే మా బావ ఎక్కడున్నాడు, మా బావని ఏం చేశారు, ఎక్కడ దాచిపెట్టారు, అవన్నీ మీకు తెలుసు. కనీసం నాకైనా నిజం చెప్పండి. ఎదురు నిలబడి గొడవ పడే ఆ మాధవ్ భూమినైనా నమ్మొచ్చు, నీలాంటి దాన్ని అస్సలు నమ్మకూడదు. సొంత ఇంటిని తాకట్టు పెట్టుకోవడానికి వచ్చి దాంట్లోనే కమిషన్ కొట్టేయడానికి వచ్చిన ఆడదానివి నువ్వు. ఇప్పుడొచ్చి మా బావకేమైంది అని నన్ను అడుగుతున్నావా? నువ్వలాంటి దానివి కాబట్టే మాకీ దరిద్రం అంతా. మా వ్యాపారాలు మేం చేసుకుంటూ దర్జాగా బ్రతికేవాళ్ళం. మా ఎన్జిఓ కంపెనీకి మొన్నటి వరకు ఒక బ్రాండ్ అనేది ఉండేది. ఏమంటూ నువ్వు పరిచయం అయ్యావో, ఏమంటూ నాకు డబ్బులు కావాలని మా ఇంట్లో అడుగు పెట్టావో, ఆ రోజు నుంచే నీ దరిద్రం నాకు పట్టింది. హ్యాపీగా నీ కమిషన్ నువ్వు కొట్టేసి దర్జాగా కూర్చున్నావు. ఎక్కడ నీ కమిషన్ తిరిగి ఇవ్వాల్సి వస్తుందోనని నీ తోడుకోవడంతో కూడా క్షమాపణ చెప్పించడానికి సిద్ధపడ్డావు. ఇంట్లో వాళ్ళని మోసం చేసైనా సరే నాలాంటి వాళ్ళకి సాయం చేయాలనుకున్నా నీలాంటి వాళ్ళని నమ్మితే నేను తప్పు చేసిందని అవుతాను. ఎన్జిఓతో రావాల్సిన 100 కోట్లు రాలేదు. ఈరోజు ఆ 100 కోట్ల నష్టం కూడా నీ వల్లే జరిగింది. నీ వల్లే నేను స్టేషన్ పాలయ్యాను. నువ్వనే దానివి మాకు పరిచయం కాకుండా ఉన్నట్టయితే, నువ్వనే దానివి నీ మొగుడిని నా దగ్గర తీసుకురాకుండా ఉన్నట్టయితే మాకిన్న అవమానాలు జరిగేవి కాదు, ఇంత నష్టం జరిగేది కాదు. ఈ అలేఖ్య రుద్రానితో ఏం మాట్లాడుతుంది? చాటుగా వచ్చి తనతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏయ్, ఒక చెడ్డదాన్నైనా నమ్మొచ్చు గాని నీలా మంచిగా నటించి సొంతింటిని నాశనం చేసేదాన్ని అస్సలు నమ్మకూడదు. నీ మొగుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో నాకు తెలీదు. తెలిసినా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ ఇంటి వల్ల నాకు అవమానం జరిగింది. ఈ ఇంట్లో వాళ్ళ వల్లనే నేను స్టేషన్ పాలయ్యాను. ఈ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టను, వాళ్లతో పాటు నిన్ను వదిలిపెట్టను. ప్లీజ్ అండి, మా బావ ఎక్కడున్నాడో చెప్పండి. నేను ఎన్ని తప్పులు చేసినా మా బావకి నేను ద్రోహం చేయను. మా బావ లేకుండా నేను బతకలేనండి. మా బావ ఎక్కడున్నాడో చెప్పండి. చచ్చాడనుకుంటున్నారు కదా, అదే నిజం అనుకోండి. ప్లీజ్ అలా అనకండి.